దాదాపుగా 2000 సంవత్సరాలుగా వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఇక్కడ అడ్డుపడుతున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్, ఇస్లాంని వీటిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేసి సనాతన ఆర్యవాద బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలో ఈ వాతావరణం ఎప్పుడు లేదు. వీలైనంత వరకు కుల మత విభజన లేకుండా లౌకికవాద భావజాలంతో ఉన్నటువంటి రాష్ట్రాలని 2014 తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్థాన గురువుగా చిన్నజీయర్ స్వామి అనే ఒక అరాచక మూకను, ఒక కులోన్మాదిని, ఒక మత ఉగ్రవాదిని తెచ్చి హైదరాబాద్కు కూతవేడు దూరంలో ఆధ్యాత్మిక కేంద్రం పేరుతో ఒక టెర్రరిస్ట్ క్యాంపును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వివిధ ఛానల్స్కి ఫండ్స్ని ఇస్తూ వాళ్ళు, ముఖ్యంగా శివశక్తి కానీ, ఆర్ వాయిస్ కానీ, లలిత్ కుమార్ ఛానల్ కానీ, హమారా ప్రసాద్ కానీ, రాధా మనోహర్ దాస్ లాంటి కానీ, భాస్కర్ రాజు కానీ ఇలాంటి అరాచక మూకల్ని సమాజంలోకి పంపించి అమాయక ప్రజలకి మత ఉన్మాదాన్ని నీరు పోస్తూ అండర్స్టాండ్ సమాజంలో క్రియేట్ చేసి ఈరోజు సౌత్ ఇండియాలో అలజడి కారణమయ్యారు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలన్నిటి కారణము దీని వెనక కేంద్ర బిందువు ఎవరంటే చిన్నజీవర్ స్వామి. అతన్ని ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల నుంచి తప్పించి బయటికి పంపించాలి.